ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఇవాళ సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సిఎస్ విజయానంద్ చర్చిస్తారు. చర్చలకు రావాలని 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రులతో సమావేశం, ఆయా ఉద్యోగ సంఘాల నేతలు ఇందులో పాల్గొననున్నారు. గత కొద్ది రోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎస్ సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు. శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకొచ్చి కొన్ని రోజులే అయినందున రాష్ట్రానికొచ్చే రాబడిపై అంచనాకు రావటానికి ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఉద్యోగుల కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారని, వారి పెండింగ్ అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని, న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన డబ్బుల్ని కూడా ఇవ్వకుండా వేధించిందన్నారు. వారి కష్టాలను కూటమి ప్రభుత్వం గుర్తించిందని, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యావుల, నాదెండ్ల సత్యకుమార్, సిఎస్ విజయానంద్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలపై సానుకూలతతో వారి సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని, చర్చల సారాంశాన్ని తనకు తెలియచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.